నీవు సంస్కారం నేర్చుకోకపోతే, ఎదుటి వాళ్ళను గౌరవించి మాట్లాడడం నేర్చుకోకపోతే, సత్యము న్యాయము ఆచరించడం నేర్చుకోకపోతే, నీ రక్షణను బట్టి నువ్వు సంతోషిస్తుంటావు, కానీ నిన్ను రక్షించినందుకు రక్షకుడు ఏడుస్తూ ఉంటాడు. నీ రక్షణను బట్టి నీవు సంతోషించాలి. నిన్ను రక్షించినందుకు రక్షకుడు కూడా సంతోషించాలంటే నువ్వు మారాలి. తప్పదు, మారాలి మారాలి మారాలి. నీ లోపలి మూలాలు మారాలి. ఆదాము జీన్స్ నీలో పనిచేయడం మానేసి దేవుడి జీన్స్ పనిచేయడం స్టార్ట్ కావాలి. ఈ అనుభవం కొరకు నువ్వు ప్రత్యేకంగా మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నీకు ఒకే ఒక్క కొడుకుండి వాడు మరణ పడక మీద ఉంటే, డాక్టర్లు చేతులు ఎత్తేస్తే, నా కొడుకును బ్రతికించు తండ్రి అని ఏడ్చి అంగలార్చి ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేస్తావో అంతకన్నా ఎక్కువ వేదనతో నీలోనే సంస్కరణ జరగాలని నువ్వు ప్రార్థన చేయాలి. అంత వేదన నీకు ఉండాలి. మారు మనస్సు లేని క్రైస్తవ జీవితం మనం జీవించొద్దు. మారు మనస్సు అంటే ఏంటో తెలుసా? దేవుని పరిపూర్ణ వ్యక్తిత్వానికి వేరుగా, వ్యతిరేకంగా ఏదేది మనలో ఉందో దాన్ని అసహించుకునే మనసే మారు మనస్సు. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ లైక్ జీసస్, వీ హేట్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్.